హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనీరన్ వ్లాగ్స్. మనమైతే ఇప్పుడు ఎల్లోరా కేవ్స్కి వచ్చేసాం. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా మీకు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చాలా మంది వచ్చారు. మనం ఇదైతే ఎంట్రన్స్ మనకి ఇది. ఇక్కడ నుంచి మనకి చూస్తే కేవ్స్ అనేవి కొంచెం కనపడుతున్నాయి. దూరం నుంచే మనకి కొంచెం విజిబుల్గా ఉంది. టూరిస్టులు మాత్రం చాలా మంది వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే గ్రీనరీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ట్రీస్ అనే గ్రాస్ అని మెయింటెనెన్స్ బాగుంది. వాటర్ సప్లైయింగ్ కూడా సిస్టమ్ ఇక్కడ చూడడానికి సూపర్గా ఉంది. ప్రతిదానికి అన్ని కేవ్స్ చుట్టూ ఇంత గ్రీనరీగా ఉండడం చూడడానికి అద్భుతంగా అనిపించింది నాకైతే. మన ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టారు మిడిల్లో, బాగుంది కదా. అండ్ మనం వెళ్ళే కొద్దీ కేవ్స్ అనేవి మనకి దగ్గరగా వస్తున్నాయి. ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. పైనేమో మనకి అక్కడ మనుషులు కనపడుతున్నారు, మీరు చూస్తే అంత పైకి కూడా ఎక్కే ఛాన్స్ ఉంది. ఇక్కడ సైడ్ నుంచి రూట్ ఉందని చెప్పారు. మనం కూడా ట్రై చేద్దాం టైం సరిపోతే, ఎందుకంటే మిగతా ప్లేసెస్ కూడా విజిట్ చేయాలి కాబట్టి. ఇప్పటికైతే లోపలికి వచ్చేసాం మనం. అది కేవ్స్ మాత్రం చూడడానికి నాకు చాలా పెద్దగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన దగ్గర చిన్న చిన్నగా ఉంటాయి కదా మనకి ఉండవల్లి కేవ్స్ కానీ ఏవైనా. ఈ కేవ్స్ చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అండ్ శిల్పాలు అన్ని మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. వెదర్ కూడా చాలా సపోర్టింగ్గా ఉంది. కొంచెం క్లౌడీగా ఉంది, అంటే రెయిన్ పడుతుంది అందుకని చెప్పాను సపోర్టింగ్గా అని. వెళ్ళేటప్పటికి కొంచెం చినుకులు పడుతున్నాయి. అంతా కవర్ చేయగలుగుతామా అని కొంచెం టెన్షన్గా అనిపించింది. చూసారా, కానీ క్లైమేట్ చూడడానికి మాత్రం సూపర్గా ఉంది. అంటే సరిపోయింది కరెక్ట్గా మనకి వచ్చిన ప్లేస్కి, క్లైమేట్కి సరిపోయింది. కాకపోతే రెయిన్ పడకపోతే మనం సేఫ్ ఫ్రెండ్స్. చూసారుగా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిక్స్ తీసుకోవడానికి మాత్రం ఇది పర్ఫెక్ట్ ప్లేస్. గ్యారంటీగా విజిట్ చేయండి మీరు ఎప్పుడైనా ఫోటోషూట్కి కానీ అలా కావాలంటే. చూడడానికి చాలా బాగుంది. ఇంకా 30 కేవ్స్ ఉన్నాయి. ఇదైతే మన 16th కేవ్ మనం విజిట్ చేసింది. ఇది చాలా పెద్దగా ఉంది. టెంపుల్ టైప్ ఆర్కిటెక్చర్తో ఉంది మనకి ఇక్కడ. ఇది చూస్తే చాలా మంది వస్తూనే ఉన్నారు. చూసారు కదా, మీరు ఇక్కడికి ఒకవేళ వస్తే గ్యారంటీగా వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి. ఎందుకంటే మనకి ఇది చిన్నది కాదు, చాలా పెద్దది. నడిచే కొద్దీ కేవ్ అనేది మాత్రం వస్తూనే ఉంది. మేమైతే ఫైనల్గా పైకి ఎక్కేసాము ఎలానో అలా. అసలు ఎక్కలేకపోయాం చెప్పాలంటే, ఎందుకంటే చాలా ఎత్తులో ఉంది. ఇక్కడ చూస్తే మనకి వ్యూ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది. నాకు బాగా నచ్చింది. అందరూ బాగా కనపడుతున్నారు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. అండ్ మనకి స్పాట్ కూడా చూడడానికి బాగుంది. చూసారుగా, ఆర్కిటెక్చర్ అనేది అప్పుడులో ఇలా ఉందంటే చాలా గ్రేట్. ఇది బుద్ధిజంకి కొంచెం సింబాలిక్గా ఉంది అని చెప్పారు ఇక్కడ వాళ్ళైతే. మీరు అక్కడ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా వచ్చినప్పుడు క్లైమేట్ మాత్రం మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. పైకి వెళ్తే అంటే టాప్కి వెళ్తే మీరు వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఇది మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా ఇక్కడ రెయిన్ అయితే పడిపోతుంది. మేము కొన్ని అయితే కవర్ చేసాం ఫ్రెండ్స్. మీరు కవర్ చేయాలంటే మొత్తం